ఈరోజు అన్యాయంగా రేషన్ షాప్ డీలర్లుగా పనిచేస్తున్న వాళ్ళని అకారణంగా ఎటువంటి కారణాలు చూపకుండా పైపెచ్చుగా ఒకటే కారణం, వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని మీరు కలవాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే మీ షాపులు మీకు ఉంచుతాము, లేకపోతే తీసివేస్తాము, లేకపోతే కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నా సరే తిరిగి వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకపోగా ఈ రేషన్ షాపుల్లో ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క రేషన్ షాపుకి బదిలీ చేయాల్సిన పరిస్థితి అధికారికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి దానికి సమాధానం చెప్పాలి. రిటైర్ అయిపోతాం కదా అనుకుంటే కూడా వదిలే ప్రశ్నే లేదని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే అకారణంగా అన్యాయంగా ఎవరికి అన్యాయం చేసినా సరే ఆ అధికారి కూడా బదులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్లన్నీ తీసేసినారు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ అన్యాయంగా ఫీల్డ్ అసిస్టెంట్లన్నీ తీసేసినారో, ఆ విఓఏలని తీసేసినారో వారందరికి కూడా ఈ అధికారులందరూ కూడా జవాబు ఇవ్వాల్సిందే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా, తిరిగి ఏదో ఒక రకంగా ఆ రోజు ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు చేసినటువంటి పనులని మర్చిపోం, జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోం, మాట్లాడిన మాటల్ని మర్చిపోం. జరిగిన ప్రతి అన్యాయానికి, జరిగిన ప్రతి అకారణంగా జరిగినటువంటి అన్యాయానికి, మాట్లాడిన ప్రతి మాటలకి జవాబు అనేది ఖచ్చితంగా వడ్డీతో సహా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎవరిని కూడా ఈరోజేదో ఈ ప్రభుత్వంలో రేషన్ షాప్ డీలర్లను తీసేస్తే ఏమవుతుందిలే, లేకపోతే వివోఏలను తీసేస్తే ఏమవుతుందిలే, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేస్తే ఏమవుతుందిలే, లేకపోతే సిఆర్పీలను తీసేస్తే ఎవరేం చేస్తారులే అనుకుంటే మాత్రం బాధ్యులు మీరే. లేకపోతే అన్యాయంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినా సరే, ఎందుకంటే గతంలో ఇక్కడే పనిచేసినారు, ఇక్కడ పనిచేసినప్పుడు ఎక్కడా కూడా మేము ఇబ్బంది పెట్టలా, అన్యాయంగా కేసులు పెట్టమని కూడా చెప్పలా. కానీ ఈరోజు పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం. నేను అధికారులను కూడా కోరేది ఒకటే, ఎవరైతే బాగా చేస్తున్నారో, ఎవరైతే అన్యాయంకి తావు లేకుండా వాళ్ళ పనితీరు, వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ఎవరైతే అన్యాయంగా అకారణంగా కొంతమందిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం, దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరందరూ కూడా జవాబు చెప్పక తప్పదు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్క ఆ కార్యకర్త కావచ్చు, లేకపోతే ఆ ప్రజలు కావచ్చు, వాళ్ళకి జవాబు చెప్పి తీరాల్సిందే. జగనన్న 2.0 లాగా ఇక్కడ కూడా మేము తిరిగి వచ్చిన తర్వాత ఈసారి శిల్ప 2.0 కూడా మారుతాము, మారి చూపిస్తామని చెప్పి కొంతమంది అనుకుంటుండొచ్చు, శిల్ప వాళ్ళే కదా ఈరోజు ఏదైనా చేయొచ్చు, రేపొద్దున మళ్ళీ వెళ్ళి వాళ్ళని మాట్లాడితే మంచిగా వదిలేస్తారు అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నా, జరిగిన ప్రతి అన్యాయాన్ని గుర్తుపెట్టుకుంటాం, మాట్లాడిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాం. అన్యాయాన్ని మర్చిపోం, మాటల్ని మర్చిపోం, తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నా అధికారులకు కూడా, మీరు ఎవరో మెప్పు కోసం, ఎవరో ప్రెషర్ వల్లనో మీరు కానీ అన్యాయంగా ఎవరికైనా సరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతే మాత్రం మీరు అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకో నియోజకవర్గం చూసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు. ఈ నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గాలు కాదు, ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీలు ఉంటాయి. జరిగిన ప్రతి తప్పిదం మీద ఎంక్వైరీ ఉంటుంది. జరిగిన ప్రతి తప్పిదం మీద మీరు జవాబిచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఎందుకంటే నేను మర్చిపోవచ్చు, లేకపోతే మా నాయకులు మర్చిపోవచ్చు, మా కార్యకర్తలు కూడా మర్చిపోవచ్చు. అందుకని మర్చిపోకుండా ఉండాలనే
ఈ డిజిటల్ బుక్ని తయారు చేస్తున్నాం. ఈ డిజిటల్ బుక్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే అమలవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మీ ధర్మం మీరు చేయండి. నేను ఎక్కడా కూడా మీ అధికారులకి లేకపోతే మీ అధికార విధులకి ఆటంకం కలిగిస్తామని చెప్పడంలా చేయం, కూడా గతంలో చేయలేదు, ఇప్పుడు చేయం. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అవలంబిస్తున్న విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అలా అవలంబించిన ప్రతి ఒక్కరికి మాత్రం జవాబు వాళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా వడ్డీతో సహా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సినవన్నీ రాబడతామని కూడా తెలియజేసుకుంటూ, మరి జగనన్న 2.0లో గతంలో ఈ యొక్క అన్యాయాలకి ఎవరైతే గురవుతారో వాళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ యొక్క స్కానర్ని కూడా ఈ పోస్టర్ని కూడా ఆఫీస్లో కూడా హాల్లో కూడా తయారు చేసి పెడతాం. పోస్టర్ని ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఈ యొక్క స్కాన్ కోడ్ని కూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుంది. స్కాన్ చేసి మీ యొక్క సమస్యని మీరు అప్లోడ్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా మన డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి ఉంటుంది. భవిష్యత్తులో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం తలపెట్టకపోయినా సరే, ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా సరే, ఈరోజు గ్రామాల్లో కక్షపూరితమైన రాజకీయాలకి తావు ఉండకూడదు, గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అందరినీ కలుపుకుపోయినటువంటి పరిస్థితి అయినా సరే అవలంబించిన ఆ విధి విధానాల్ని ఈరోజు మర్చిపోయి గ్రామాల్లో కక్షపూరితమైన రాజకీయాలకి ఈరోజు తెరలేపుతూ ఈరోజు గ్రామ వాతావరణాన్ని పూర్తిగా పాడు చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాం. అన్యాయంగా సంబంధం లేకపోయినా సరే చిన్నవాళ్ళు అయినా వాళ్ళకి ఆర్థికంగా చిన్న కుటుంబాలను కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆఖరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలన్నా సరే హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారు, ఈరోజు మాకు న్యాయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అందనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే డిజిటల్ బుక్ని తీసుకొచ్చేసి గుర్తుపెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారో, నంద్యాల వరకు కూడా నంద్యాల నియోజకవర్గంలో మా కార్యకర్తలకి మా నాయకులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి అన్యాయానికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా వాళ్ళకి న్యాయం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మిగతా వాళ్ళ సంగతి ఏమో తెలియదు, కానీ అఫీషియల్గా ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ సైకో కానీ లేకపోతే మెంటలోడ్ అని చెప్పేసి ఎవరైనా ఉన్నారు అంటే ఒక సర్టిఫికేట్ ఉంది. ఎవరికి ఉందనేది మీకు చెప్పాల్సిన పనుల. ఈరోజు మాట్లాడిన ఆయనకే ఆ సర్టిఫికేట్ చూపించుకొని గతంలో ఒక పెద్ద సంఘటన జరిగితే ఆ సంఘటన నుంచి ఎవరు కాపాడినారు, ఆ రోజు ప్రభుత్వం ఏది ఉంది, నిజంగా ఇబ్బంది పెట్టాలనుకుని ఉంటే ఆ రోజు వారి పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కొంత గౌరవం ఉండేది. కానీ ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలకి ఆ గౌరవం పోగొట్టుకోవడమే కాకుండా నిజంగా సర్టిఫికేట్ ఎవరికి ఉంది అనేది కూడా ప్రజలందరూ మళ్ళీ చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సర్టిఫికేట్కి ఇంకా వ్యాలిడిటీ ఉన్నట్టుంది. మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ మళ్ళీ పరిశీలించి అదేమన్నా స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లాగా ఏమైనా ఉన్నాయేమో, మరి ఆయన స్టేజ్ పెరుగుతూ ఉన్నట్టుంది, ఒకసారి చూపించుకుంటే మంచిదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఎవరిని కూడా మర్చిపోయే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఈరోజు అన్యాయంగా కలిపేశాం.